ఇప్పుడు మీకెంతమంది పిల్లలు? నాకు ఇద్దరండి పిల్లలు. కానీ మీరు చదువుకోకపోయినా అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు కోర్స్ మీరు చదువుకోలేదు. అప్పుడు ఆర్థిక పరిస్థితులు కూడా అంత కోఆపరేట్ చేయలేదు. బట్ ఇప్పుడు మీ పిల్లల్ని మాత్రం చాలా క్వాలిటీగా చదివిస్తున్నారేమో వాళ్ళు చదవాలని కోరుకుంటున్నాను, చదివిస్తున్నాను. నా డబ్బులు లేకున్నా పర్లేదు, వాళ్ళ కోసం పక్కన పెట్టి చదివిపిస్తున్నాను. వాళ్ళు చదివిన తర్వాత కూడా నా దేశం యొక్క హిందూ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే మిషన్స్ కావాలని కోరిక. నా కొడుకు చదివిన తర్వాత కూడా ఎక్కడో డాలర్స్ సంపాదించడం, వాడు ఏమనుకున్నా కూడా డాలర్ సంపాదిస్తా యూఎస్లో ఉంటే అది కాదు, నువ్వు ఎక్కడైనా ఉండు, బట్ నా హిందూ ఆధ్యాత్మిక యొక్క దాన్ని ప్రపంచానికి చాటి చెప్పే మిషన్ లాగా కావాలి. ఒక ఇస్కాన్, ఒక భగవద్గీత ఫౌండేషన్ లాంటి వ్యక్తులుగా మారాలన్న కోరిక. అవును. అవును. అదే మీరు గోశాల కూడా మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తారని, షోరూమ్ ఓపెన్ చేయడానికి ముందే గోశాలకు వెళ్ళి అక్కడ చేయాల్సిన కార్యక్రమాలని చేసి అక్కడికి వస్తారని విన్నాను. గోబ్రాహ్మణేస్తు శుభమస్తు నిత్యం లోకాన్ సమస్త సుఖినో భవంతు. ఎక్కడైతే గోవు ఉంటుందో అక్కడ నేల సారవంతంగా ఉంటుంది. నేల సారవంతంగా ఉంటే పచ్చని పంటలు పండుతాయి. పచ్చని పంటలు పండితే ప్రకృతి బాగుంటుంది. ప్రకృతి బాగుంటే మనం అంతా బాగుంటాం. కాబట్టి ఎప్పుడైతే గోవు బాగుంటుందో అప్పుడు బ్రాహ్మణుడు మంచి పూజలు చేసే అవకాశం ఉంటుంది. మంచి బ్రాహ్మణుడు పూజలు చేస్తుంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే లోకంకి కావాల్సింది పాజిటివ్ ఉండాలి. ఈ మధ్యలో తగ్గిపోయింది. కాబట్టి నేను మా గురువు గారు వెంకటాచార్య గారు చెప్పినట్టుగా నిత్యం నేను లేవగానే ఏ టైంలో వేసినా నా ఎక్సర్సైజ్ అయిపోగానే గోశాలకు వెళ్తాను. గోశాల క్లీన్ చేసుకుంటాను. అక్కడ అమ్మవారికి గోవును అనుకోను, అమ్మవారు అనుకుంటాను, గర్భగుడి అనుకుంటాను. ఆ గర్భగుడిని క్లీన్ చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాతే నా దినచర్య, నా సంపాదించే మార్గాని కోసం వస్తాను.